ఐపీఎల్ 2025ను సన్రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన విజయంతో ప్రారంభించింది. ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 44 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ గెలుపొందింది. 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి 242 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో సిమర్జిత్ సింగ్, హర్షల్ పటేల్ తలా 2 వికెట్లు పడగొట్టగా షమి, జంపా చెరో వికెట్ సాధించారు. రాజస్థాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురేల్ 70తో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ 6 వికెట్ల నష్టానికి 286 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే రాజస్థాన్ బౌలర్లను సన్రైజర్స్ బ్యాటర్లు ఊచకోత కోశారు. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాటర్ బంతిని స్టాండ్స్కు తరలించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 47 బంతుల్లోనే 11 ఫోర్లు, 6 సిక్సులతో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇషాన్కు ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. కాగా ఐపీఎల్ 2025 మెగా వేలంలో కిషాన్ను 11.25 కోట్లకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. కిషాన్తో పాటు ట్రావిస్ హెడ్ 67, క్లాసెన్ 34, నితీష్ కుమార్ 30 పరుగులతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే 3 వికెట్లు పడగొట్టగా తీక్షణ 2, సందీప్ శర్మ 1 వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్లో భారీ స్కోరు చేసిన సన్రైజర్స్ ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు 250+ స్కోర్లు సాధించిన తొలి జట్టుగా ఎస్ఆర్హెచ్ వరల్డ్ రికార్డు సృష్టించింది. సన్రైజర్స్ ఇప్పటి వరకు 4 సార్లు 250కి పైగా పరుగులు చేసింది. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లాండ్ క్రికెట్ క్లబ్ సర్రే పేరిట ఉండేది. సర్రే 3 సార్లు 250+ స్కోర్లు నమోదు చేసింది. తాజా మ్యాచ్తో సర్రే ఆల్ టైమ్ రికార్డును కమిన్స్ సేన బ్రేక్ చేసింది. అదేవిధంగా ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోరు కావడం గమనార్హం.